యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే యాత్రికులపై దాడి ఈ నెల 9వ తారీఖు జమ్మూ కాశ్మీర్లో వైష్ణవీదేవి ఆలయానికి వెళ్తున్నటువంటి హిందూ యాత్రికులపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 10 మందిని చంపడం జరిగింది. ఆ యొక్క దాడిలో హిందూ భక్తులు 10 మంది చనిపోవడం జరిగింది. అలాగే అనేక మంది దాదాపు 30-40 మంది ఆ యొక్క బస్సులోని వారు బస్సు కింద పడడం వల్ల లోయలో పడడం వల్ల క్షతగాత్రులు కావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీరిని తొందరగా ప్రభుత్వము గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా వారికి ఉరి తీయాలని కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎలాగైనా వారిని పట్టుకొని మరలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకోకుండా ఈ ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయాలి. పాకిస్తాన్లో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కువ మంది, చాలా మందిని కూడా ప్రభుత్వం ఇంతకుముందే అరెస్ట్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు ఈ 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం ఉందని అనుకున్న సమయంలో భారత ప్రభుత్వం 9వ తారీఖు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మరలా మన యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఎదిరిస్తూ మరలా వారి ఉనికి చాటుకోవడం కోసం ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరలా హిందూ భక్తులపైన దాడి చేయడం చాలా నీచమైన చర్య, పిరికిపంద చర్య. వీరిని ఎలాగైనా సరే భారత ప్రభుత్వం వారిని పట్టుకొని బహిరంగంగా వారిని ఉరి తీయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ధర్మవరంలో ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.